Good morning everyone. Myself Dr. Badika Lingappa. I am consulting physician in the KPS Medicare Multi-Specialty Hospital, Kurnool. So today we are going to discussing about the non-communicable diseases, especially metabolic diseases. In the 21st century, most of the people are dying because of early heart diseases. So previous 19th century, 20th century ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డెత్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 21st సెంచరీలో ఏంటంటే మెయిన్ గా హార్ట్ డిసీజెస్, తర్వాత స్ట్రోక్స్, డయాబెటీస్, తర్వాత ఒబెసిటీ. సో దీనిలో వల్ల ఎక్కువ మంది పీపుల్స్ ఎర్లీ ఏజెస్ లో చనిపోతున్నారు. సో దీనికి కారణం ఏంటి? సో దీంట్లో రెండు రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, తర్వాత మన డైట్ హ్యాబిట్స్, ఎక్సెసివ్ షుగర్స్, సాల్ట్స్, ఆయిల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. తర్వాత నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన ఏజ్, జెండర్, తర్వాత నెక్స్ట్ జెనెటికల్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా మనం మాడిఫై చేయలేము. సో ఏవైతే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో సో వీటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మనం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అంటే డైలీ అట్లీస్ట్ 40 minutes to 1 hour రెగ్యులర్గా రిస్క్ వాక్ కానీ జాగింగ్ కానీ చేయాలి. సో అట్లీస్ట్ వీక్లో 5 days చేయాలి. ఓకే, దెన్ డైట్లో ఎక్సెసివ్గా సాల్ట్ తీసుకోవద్దు. పర్ డే మనం 5 grams కంటే ఎక్కువ సాల్ట్ తీసుకోవద్దు. యావరేజ్ ఇండియన్స్ 10 to 11 grams ఆఫ్ సాల్ట్ తీసుకుంటాం. సో దీనివల్ల మనకి ఏమవుతుంది? హైపర్ టెన్షన్ రావడము, సో దానివల్ల గుండె జబ్బులు రావడం ఇది జరుగుతుంది. తర్వాత షుగర్స్, స్వీట్నెస్. సో ఏ ఫామ్ అయినా కానీ మనం ఎక్కువ షుగర్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు డయాబెటీస్ రావడము, ఎక్కువ వెయిట్ గెయిన్ అవడము, సో మెటబాలిక్ డిసీజెస్. మెటబాలిక్ డిసీజులు ఏమేమి ఉంటాయి? షుగర్ ఉంటుంది, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, తర్వాత బీపీ ఎక్కువ ఉండడము, తర్వాత బిఎంఐ మన వెయిట్ ఎక్కువ ఉండడం. సో ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు. సో ఎవరైతే ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోలేదో మనంతా కూడా మెటబాలిక్ సిండ్రోమ్ లో ల్యాండ్. సో దట్ అప్పుడు మనం ఈ కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి. ఒకటి గుండె జబ్బులు రావడము, పక్షవాతం రావడము, కిడ్నీ జబ్బులు రావడము, షుగర్, బీపీ ఇవన్నీ కూడా. సో మనం ఏవైతే తర్వాత నెక్స్ట్ డైట్ లో ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి. తర్వాత ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్స్, తర్వాత ఫ్రైడ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి, ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. సో మన స్లీప్ కూడా అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండాలి నార్మల్ అడల్ట్స్లో. దట్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. స్క్రీన్ టైం కూడా మనం తగ్గించుకోవాలి. సో ఇవన్నీ చేసినప్పుడు మనం హెల్తీగా ఉండగలుగుతాము. సో హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.